దీపావళి వస్తుందంటే టపాసుల మోత మోగిపోతుంది. క్రాకర్స్ కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించక చాలా మంది చేతులు కాళ్ళు కాల్చుకుంటూ ఉంటారు. కళ్ళల్లో నిప్పు రవ్వలు పడి కంటి చూపు దెబ్బతినడం వంటి సమస్యల బారిన పడేవారు ఏటా పెరుగుతూనే ఉన్నారు. అసలు టపాసులు కాల్చే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అనే అంశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. దీపావళి వస్తుందంటే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ టపాసులు కాలుస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల స్కిన్ బర్న్ అవ్వడము, కళ్ళల్లోకి ఆ నిప్పు రవ్వలు పడటం వల్ల అనేక రకాల హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. మరి టపాసులు కాల్చే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఫిలిం నగర్లో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్స్లో ఉన్నాము. మనతో పాటు ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ సుమా ఉన్నారు. మిగతా విషయాలను ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. మ్యామ్, దీపావళి వస్తుందంటే 2-3 రోజుల ముందు నుంచే మనకు ఆ సందడి అదంతా కూడా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. చాలా మంది టపాసులు కాలుస్తూ ఉంటారు. అయితే టపాసులు కాల్చే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? యూజువలీ టపాసులు కాల్చేటప్పుడు మనం వెలిగించేటప్పుడు మొహం ఎప్పుడు పక్కకు తిప్పి వెలిగించడం, ఎందుకంటే డైరెక్ట్గా బర్న్ ఫేస్ మీదకి రాకుండా ఉంటుంది. మోస్ట్ కామన్ బర్న్స్ ఏంటంటే సూపర్ఫిషియల్గానే ఉంటాయి, అంటే చేతులకి కానీ ఎక్కడైతే అంటిస్తున్నామో అక్కడ. సో మనకి బర్న్ ఒకవేళ అయ్యింది అంటే వెంటనే దాన్ని నార్మల్ వాటర్తో, మరీ ఐస్ కోల్డ్ వాటర్ అంటే చల్లగా ఐస్ పెట్టమని కాదు, నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకొని వెంటనే దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళాలి. యూజువల్లీ మన ఇంట్లో ఏం చేస్తారంటే దాని మీద కోల్గేట్ రాయడమో పసుపు పెట్టడమో చేస్తారు. అవన్నీ కరెక్ట్ కాదండి. నార్మల్గా బర్న్ అయిన వెంటనే దాన్ని కొంచెం క్లీన్ చేసుకొని నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకొని, అంటే వేడి వస్తువుని వెంటనే చల్ల వస్తువు మీద పెట్టకుండా నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవడం ఇంపార్టెంట్. దాని తర్వాత వెంటనే దగ్గరున్న హాస్పిటల్ కన్నా వెళ్తే ఫస్ట్ ఎయిడ్ చేసి దానికి ట్రీట్మెంట్ చేస్తారు. సో సాధారణంగా ప్రతి సంవత్సరం దీపావళి సమయంలో మీరు ఎలాంటి కేసులని హ్యాండిల్ చేస్తూ ఉంటారు? నార్మల్గా దివాళీ నెక్స్ట్ డే మాకు ఈ బర్న్ కేసెస్ చాలా వస్తాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ మైనర్ బర్న్సే ఉంటాయి, ఎందుకంటే పైన కాలడము, చిన్న చిన్న స్కిన్ పోవడము. సో కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే సర్జరీ లేకుండా ఆయింట్మెంట్స్తోనూ కొల్లాజన్ డ్రెస్సింగ్ అంటాము, అలాంటి వాటితో ట్రీట్ చేసేవే వస్తాయి. కానీ ఒక్కొక్కసారి ఫేస్ మీద బ్లాస్ట్ అవ్వడం కానీ చేతిలో బ్లాస్ట్ అవ్వడం కూడా జరుగుతాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రాకర్స్ కాల్చేటప్పుడు మొహం దూరంగా పెట్టడం, ఏది డైరెక్ట్గా చేత్తో కాల్చకపోవడం, దూరంగా అన్న జాగ్రత్తలు తీసుకోవాలి. సో సాధారణంగా మనకు కొంచెం దూరంలో ఎవరైనా టపాకాయలు కాలుస్తూ ఉంటే కూడా నిప్పు రవ్వలు అనేవి మన మీద పడేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది కదా. సో మనకి నార్మల్గా ఆ టైంలో ఎట్లాంటి డ్రెస్సింగ్ వేసుకుంటే మంచిది అంటారు? నార్మల్గా దివాళీ అప్పుడు ఆ సిల్క్ డ్రెస్సులకి ఎక్కువ అంటుకొని మళ్ళీ అవే అవకాశం ఉంటాయి. తర్వాత చీర కొంగులకి కూడా అంటుకుంటాయి దీపాల దగ్గర నుంచి. అలాంటప్పుడు అలా చున్నీలు, దుపట్టాలు, చీరలు కాకుండా కాటన్ బట్టలు వేసుకుంటే బెటర్. షూస్ ఫుల్లీ కవర్డ్, కాళ్ళ మీద నిప్పురవ్వలు పడినా కూడా తగలకుండా అలాంటివి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. సో చిన్నపిల్లలు కూడా ఈ మధ్యకాలంలో చూస్తున్నాము, వాళ్ళు అంటే లైక్ ఈ సోషల్ మీడియాలో ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ చూసి కూడా అదే విధంగా టపాసులు కాల్వాలి అని చెప్పని చూస్తున్నారు. సో చాలా చోట్ల కూడా ఆ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. సో చిన్న పిల్లలు ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? చిన్నపిల్లలు ఎప్పుడు వాళ్ళ ఓన్గా క్రాకర్స్ని కాల్చనివ్వకుండా పెద్దవాళ్ళు పక్క నుండే కాల్పించనివ్వాలి. మరీ చిన్నపిల్లల్ని బట్టలు, వాళ్ళు వేసుకున్న బట్టల దగ్గర నుంచి కాటన్ బట్టలు వేసుకోవడం, లాంగ్ చున్నీలు లాంటివి వేసుకోకుండా ఉండడం, షూస్ వేసి కవర్ చేయడం, పెద్దవాళ్ళు ఉన్నప్పుడే కాల్చమని జాగ్రత్త తీసుకోవడం, ఇంట్లో దాచేటప్పుడు కూడా క్రాకర్స్ చూసుకోవడం, దాంతట అవి నిప్పు రవ్వలు చెల్లకుండా చూసుకోవడం వెరీ ఇంపార్టెంట్. పిల్లలు ఉన్నప్పుడు పెద్దలు లేకుండా అసలు క్రాకర్స్ కాల్చొద్దు. సో సివియర్ ఇష్యూస్ ఏమైనా మీరు చూస్తూ ఉంటారా మ్యామ్, హ్యాండిల్ చేస్తూ ఉంటారా ఈ సమయంలో? అంటే స్కిన్ బర్న్ ఇష్యూసే కొంచెం సివియర్గా ఉండి ఇంకా వాళ్ళకి అంటే మనం నయం చేయలేము అన్నట్టుగా ఏమైనా ఉంటాయా? యూజువల్లీ దివాళీ తర్వాత వచ్చేవన్నీ మెజారిటీ 80% కేసెస్ మైనర్ కేసెసే. దానంతట అది అంటే కన్జర్వేటివ్ మేనేజ్మెంట్తో ట్రీట్ చేసాయి. కొన్ని అడ్మిషన్ అడిగి కొన్ని కొల్లాజన్ డ్రెస్సింగ్స్ అంటాము, తర్వాత స్కిన్ గ్రాఫ్టింగ్ వేయాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. చాలా రేర్ కేసెస్, లెస్ దెన్ 10% కేసెస్ మేజర్వి. ఈ మధ్య కాలంలో అందరికీ అవేర్నెస్ పెరిగింది, జాగ్రత్తలు తీసుకుంటున్నారు అండ్ మోర్ టువర్డ్స్ గ్రీన్ దివాళీ వెళ్తున్నారు కాబట్టి క్రాకర్స్ కాల్చడం కూడా బాగా తగ్గింది కాబట్టి అంత సివియర్ కేసెస్ చూడట్లేదు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే కూడా దీపావళి సందడి అనేది ప్రారంభమైపోయింది. మనకు గల్లీలలో ఎక్కడ చూసినా సరే టపాసులు కాలుస్తూ ప్రతి ఒక్కరు కూడా దీపావళి సంబరాలను జరుపుకుంటూ ఉన్నారు. అయితే దీపావళి సందర్భంలో మనం టపాసులు కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా డాక్టర్లు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే ఈ సమయంలో చాలా మంది అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి పోటీ పడుకుంటూ వాళ్ళ చేతులలోనే క్రాకర్స్ కాల్చడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. దానివల్ల స్కిన్ బర్న్ ఇష్యూస్, అదేవిధంగా కళ్ళలోకి ఆ నిప్పు రవ్వలు వెళ్ళి కళ్ళు
కళ్ళు మనకి పాడైపోవడం ఇట్లాంటివి కూడా చూస్తూ ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు పాటిస్తూ దీపావళిని చాలా సేఫ్గా జరుపుకోవాలి అనేది కూడా డాక్టర్లు చెప్తున్నటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ వంశీతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.